అంటే ఇంత కోపం ఎందుకు నేను వెళ్ళకక్కుతున్నానంటే ఈరోజు ఈ మహిళ చేసిన పని సభ్య సమాజం మరి ముఖ్యంగా ఒక తల్లిగా ఓ మహిళ బాధపడే వార్త. ఆ విజువల్ చూడండి, ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బస్ స్టాండ్లో తన 15 నెలల పసికందును వదిలేసి తన కామం కోసం, బహుశా నేను ప్రేమాని కూడా అనను, ప్రేమ అనే పదం కూడా ఈ తల్లి బహుశా షీ డజంట్ డిజర్వ్ ఇట్. తన కామానికి, తన లవర్తో తనకున్న కామానికి బహుశా లీగల్గా నన్ను ఎదుర్కొంటారా, లీగల్గా మీద కేసు వేస్తారా, వెయ్యండి. ఐఎమ్ రెడీ టు ఫేస్ దిస్. ఆ భార్యని పక్షాన్ని నిల్చొని మాట్లాడడానికి నేను రెడీ. నీ కామానికి, నీకున్న కామానికి ఈరోజు కొడుకును వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు? ఆ దృశ్యాలు చూడండి. ఆ 15 నెలల పసికందుని లవర్తో పారిపోవడం కోసం భర్తని పిల్లాన్ని వదిలి వెళ్ళిపోవాలని భావించిన ఈ కిరాతకురాలు, ఈ దుర్మార్గురాలు ఆ పసికందుని అదిగో చూడండి. పాపం, వాడికి ఏం తెలుసు? 15 నెలల పసికందు. అదృష్టవశాత్తు అక్కడ వాళ్ళు ఎవరు మరి ముఖ్యంగా చూస్తూ ఉంటాం, దుర్మార్గులు ముఠాలు ఉంటూ ఉంటాయి, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే ముఠాలు. వాళ్ళ చేతిలో ఆ పసికందు పడలేదు కాబట్టి సరిపోయింది. పడుంటే వాడి పరిస్థితి ఏంటి? నీకు వాడితో వెళ్ళిపోవాలనుకున్నప్పుడు, వాడితో పాటు ఉండాలనుకున్నప్పుడు విడాకులు ఇచ్చి వెళ్ళిపోవచ్చుగా. అసలు ఎలా బయటపడింది అనుకుంటున్నారు కదా, చెప్తా. ఆ పసికందుకు సంబంధించి ఎటువంటి ఘటన జరిగిందనేది ఒక్కసారి ఆ విజువల్ని చూడండి. ఆ విజువల్ మరి ముఖ్యంగా తల్లి గురించి పోలీసులు వెతుకులాట ప్రారంభించినప్పుడు వాళ్ళ అమ్మను ఆ వీడియోలో చూసి అమ్మా 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 అంటాడు. అంతే, వెంటనే అక్కడున్న వాడు ప్రతి గుండె చలించుకుపోతోంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి, ఒకసారి ఆడియో మీరే వినండి. విన్న తర్వాత ఈ తల్లికి చెంప చెళ్ళు అనిపించేలా, ఎక్కడ కనిపిస్తాయి అక్కడ చెంప చెళ్ళు అనిపించేలా సమాధానం వేయండి, చేయి చేసుకోవద్దు. ఒక్కసారి ఆ విజువల్ చూడండి, ఆ బాలుడు గుర్తుపట్టిన విజువల్. మమ్మీ అంటున్నాడు. అలా TS05 FC స్టార్ట్ చేయి. బాగున్నా మమ్మీ అంటున్నాడు. TS05 అలా TS05 FC స్టార్ట్ చేయి. బాగున్నా మమ్మీ అంటున్నాడు. TS05 అలా ఆ విజువల్ మీరు చూస్తున్నారు కదా, ఆ దుర్మార్గురాలు ఎంత దారుణానికి ఒడిగట్టిందో మీరు చూడొచ్చు. లవర్తో పారిపోయేందుకు 15 నెలల పసికందుని బస్ స్టాండ్లో విడిచిపెట్టి మీరు చూడొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు చక్కగా ప్రయాణికులు తోటివారు వాళ్ళు గమనించి వెంటనే అక్కడ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందించిన తర్వాత అదుగు మీరు చూడొచ్చు. పాపం వాడు చూసారా, ఆ రెడ్ సర్కిల్లో వాడు ఇటు తిరుగుతూ ఉంటే పక్కనున్న మహిళ గమనించి అరే ఏమైందని చెప్పి మిగతా వాళ్ళందరూ అదుగు మీరు చూడొచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఎవరు వదిలేయకుండా వాళ్ళ పట్టుకు వెళ్ళి వెంటనే మీరు చూడిస్తే వెంటనే వాళ్ళ మైక్లో అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఏమ్మా, కన్న ప్రేమ ఎక్కడికి పోయింది తల్లి? నీకు నవమాసాలు కని పెంచిన తల్లివే, ఆ బిడ్డ కోసం నవమాసాలు వాడిని మోసి కని పెంచిన 15 నెలలు కని పెంచావాడిని. ఎక్కడ పోయింది తల్లి నీ ప్రేమ? ఈ ప్రేమ ముందు వాడి ప్రేమ నీకు ఎక్కువైపోయిందా?
తల్లి ప్రేమ కన్నా నీకు నీ ప్రేమికుడి సోకాల్డ్ ప్రేమికుడి ప్రేమ ఎక్కువైపోయిందా? నువ్వు అమ్మవేనా? అసలు అమ్మవేనా? అమ్మతనానికే మచ్చ తెచ్చే మహామహిళవి నువ్వు. అత్యంత దుర్మార్గురాలివి తల్లి నువ్వు. ఇంత దుర్మార్గం, ఇంత దాష్టికం ఇంకెక్కడైనా ఉంటుందా? అసలు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. ఈ సోకాల్డ్ సోషల్ మీడియా వచ్చేసింది కదా, సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్లో వీళ్ళకి పరిచయం అయ్యింది, ఒక వ్యక్తితో పరిచయం అయింది అంతే. దీంతో 15 నెలల కొడుకుని బస్టాండ్లో అత్యంత అమానవీయంగా, దుర్మార్గంగా, దాష్టికంగా అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అసలు నీది గుండేనా రాతి బండ తల్లి నీది? అది గుండా రాతి బండ? అది ప్రేమ లేకపోతే కామమా? బహుశా ఇంతవరకు నేను ఎప్పుడు ఈ పరిధి దాటి నేను ప్రశ్నించిన సందర్భం లేదు. దయచేసి నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటున్నానంటే ఇటువంటి మహిళలు మన సమాజంలో, మన తెలుగు నేలలో ఉన్నందుకు మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఈరోజు మాతృత్వానికే మచ్చ తెచ్చిన మహామహిళ ఈవిడ. ఇలాంటి వాళ్ళకి ఎటువంటి అవార్డులు ఇచ్చి మోయాలి? హైదరాబాద్కు చెందిన నవీనకు ఇన్స్టాలో నల్గొండ పాత బస్తీకి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. చూడండి, హైదరాబాద్కి చెందిన నవీన, హైదరాబాద్, మళ్ళీ అక్కడెక్కడ కాదు. ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసభ్యకరంగా, అభ్యంతరకరంగా కాకుండా ఈ మహిళలు ఏం ప్రశ్నిస్తారు మీరు ప్రశ్నించండి. మీ ప్రశ్నను నేను చదివి వినిపిస్తా. ఐఎమ్ హియర్ టు డూ దాట్. ఎందుకంటే ఇలాంటి మహిళలకు సిగ్గు రావాల్సిందే. హైదరాబాద్కు చెందిన నవీనకు ఇన్స్టాలో నల్గొండ పాత బస్తీకి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే ఈ మహిళకు పెళ్ళయింది, 15 నెలల బాబు కూడా ఉన్నాడు. భర్తను పిల్లాన్ని వదిలేసి నవీన పారిపోయేందుకు ప్లాన్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి వెంటనే నల్గొండకు వెళ్ళిపోయింది. నల్గొండ ఆర్టీసీ బస్టాండ్కు వచ్చి బాబును వదిలేసి లవర్తో జంప్ అయిపోయింది ఈ దుర్మార్గురాలు. ఇలాంటి మహిళని ఏం చేయాలి? చట్ట ప్రకారం శిక్షించాలి, లేకపోతే ఇంకా ఏం చేయాలనేది మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ నేపథ్యంలో ఆల్రెడీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. పబ్లిక్గా ఉరి తీయాలి. అఫ్కోర్స్ మన దగ్గర లేదు ఆప్షన్, బట్ ఆ క్వశ్చన్ తెర మీదకి వస్తూ ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో. ఈ నేపథ్యంలో కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. పోయే కాలం వచ్చింది అంటూ కూడా అపరిచితుడు కమెంట్ చేశారు. పోయే కాలం కాదు, అదుగో పోలీసులు పట్టుకున్నారు ఆ బాలుని. వెంటనే బహుశా ఈ సందర్భంలో హ్యాట్స్ ఆఫ్ టు ద పబ్లిక్. అక్కడున్న యూత్కి, అక్కడున్న ప్రజలకి, అక్కడున్న ప్రయాణికులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే 15 నెలల బాబు, గుర్తు పెట్టుకో తల్లి, ఈ రోజు నువ్వు వాడిని వదిలిపెట్టేసావేమో, కానీ ఆ కొడుకు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు తల్లి. వాడికి 15 నెలలు, కనీసం వాడి అదృష్టం ఏంటంటే వాడికి మాటలు రావడం. అమ్మా, మమ్మీ 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 అని వాడు అంటూ ఉంటే నాలాంటి వాడికి గుండె పిండేసినట్టు అయిపోయింది తల్లి. బహుశా తల్లివి నీకెంత అయి ఉండాలి? ఒక్కసారి ఆడియో వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ 15 నెలల పసికందు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గుండె కలిచివేసే అంశం, గుండెని కదిపేసే అంశం, గుండెను పూర్తిగా మెలిపెట్టేసే అంశం, గుండెను పిండేసేవాడి అరుపు. ఒక్కసారి వాడి అరుపు వినండి. వాడి తల్లిని ఎలా గుర్తుపట్టాడో చూడండి. 15 నెలల పసికందు సీసీ ఫుటేజ్లో పోలీసులు చూపిస్తూ ఉంటే వాడు గుర్తుపట్టిన తీరు అందరినీ కలిచివేస్తుంది. ఒక్కసారి ఆడియోని, ఆ వీడియోని చూద్దాం సీసీ ఫుటేజ్కి సంబంధించి. మమ్మీ అంటున్నాడు. అలా TS05 FC